అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నందన్స్ గార్డెనింగ్. మా నేబర్ తో ఇప్పుడు గార్డెన్ టూర్ చేసామండి. అది పార్ట్ 1, ఇది పార్ట్ 2. ఇప్పుడు హార్వెస్ట్ ఉందండి. ఓకే, ఇదిగోండి రెడ్ తోటకూర. హేమ చూడమ్మా ఎంత బాగా వచ్చిందో రెడ్ తోటకూర. ఇదైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. నేను చెప్పడం అని కాదు, మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. రెడ్ బెండ, రెడ్ తోటకూర నేను డిఫరెంట్ గా చేసాను. మా చుట్టాలు అందరూ అడుగుతున్నారు. ఇప్పుడు నేను థ్యాంక్ యూ అమ్మ. ఆకుకూరలు ఇవి పెరుగు తోటకూర కూడా పెరుగుతుంది. ఇవి మనం వస్తూనే ఉంటాయి అన్నమాట, పెరుగుతుంటాయి. కానీ ఇది చాలా టేస్ట్ ఉంటది అమ్మా కూర మాత్రము. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఎండమిరపకాయలు అయినా సరే ఎల్లిపాయలు వేసి చేస్తే చాలా బాగుంది. నేను ఎప్పుడు తింటూనే ఉంటాను. అంకుల్ అయితే ఇది మాకే ఉండాలి అంటాడు. ఇదిగో అమ్మ, ఈ ఆకుకూరలు అయితే మాకైతే వారానికి 4 రోజులు ఇవే ఆకుకూరలు ఉంటాయి. బయట కొనే పనే లేదు మీకు. అసలు 4 సంవత్సరాలు అవుతుంది నేను ఆకుకూరలు కొనాక. కూరగాయలు కొనాక కూడా ఏదో 2 నెలలకో ఒక్కసారి మేము మార్కెట్ పోతాం అంతే. సీజన్స్ కి మేము అన్ని ఖాళీ చేస్తాం చూడు, అప్పుడు పోతాం మేము. ఇదిగో ఎంత వచ్చింది చూడండి రెడ్ తోటకూర గిన్నె. ఇది గ్రీన్ తోటకూర. ఇప్పుడు రెడ్ కోసుకున్నాం కదా, ఇప్పుడు గ్రీన్ తోటకూర. అసలు మటన్, చికెన్ వాటికన్నా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి తెలుసా హేమ? తోటకూర ఏ ఆకుకూరలైనా సరే. ఆకుకూరల్లో జీడిపప్పు తింటాం కదా మనం, బాదం, కాజు, వాటితో ఈక్వల్ ఇవి. నేను ఒక వైపు కట్ చేస్తున్నా, ఒక వైపు మా వారు కట్ చేసుకొచ్చిండమ్మా. ఇగో ఇది గ్రీన్ తోటకూర, ఇది కలగూర. ఇది అది కలిపి ఇది ఒక గిన్నె అయింది చూడు. మాకైతే ఇది చాలా ఇష్టం. నాకైతే ఈ కలగూర రొయ్యలు మస్తు ఉంటది ఇది. ఇదిగో అండి, ఇది పాలకూర అండి. ఈ పాలకూర కూడా హార్వెస్ట్ చేసుకుందాము. పాలకూరలో మంచి ఐరన్ ఉంటుంది. కూరలు వద్దంటారు కానీ వాళ్ళు ఏంటంటే బయట పిజ్జాలు అవి ఇవి అని అడుగుతుంటారు కదా, వాళ్ళకి పాలకూర రైస్ చేసి పెట్టవచ్చు. టమాటా రైస్ ఎట్లా చేస్తాం మనము అట్లా చేసి పెట్టవచ్చు, మంచిగా ఉంటది. అలాగే పాలకూర మిక్సీకి వేసి కూడా మనము చేయొచ్చు. చపాతీలు చేయొచ్చు, సర్వపిండి లాగా పెట్టవచ్చు. అందులో అన్ని నువ్వులు, పల్లీలు వేసి ఇది మిక్సీకి వేసి పెట్టవచ్చు, బాగుంటది. వాళ్ళకి ఏమి ఇష్టమో అది ఇలా కలిపేసి అయిపోతుంది. చట్నీ లాగా కూడా బాగుంటది. మా కోడలు అయితే వాళ్ళ పిల్లల కోసం చట్నీ వేస్తుందంట మొన్న చెప్పింది. పాలకూర చట్నీ. చింతపండు వేయాలి దీంట్లో, టమాటాలు వేయకూడదు. పుదీనా, చింతపండు. సేమ్ గోంగూర చట్నీ ఎట్లా వేస్తారు అట్లానే బాగుంటది. అట్లా పిల్లలకి వెరైటీగా వేసి పెడితే బాగుంటది అన్నమాట. చాలా మంది పిల్లలు ఆకుకూరలను ఇష్టపడరు. ఈ మటను చికెను అంటారండి, అందులో ఏముంటది. ఇది ఒక్కొక్కటి గిన్నెలు వస్తూనే ఉంటాయి మాకు ఎప్పటికి. వర్షాకాలంలో ఎక్కువ ఆకుకూరలు తినద్దంటారు కదా, అంటే పురుగు వస్తుంది అనేసి. నిజమే, కానీ బయట అంటే మార్కెట్ లో అక్కడిక్కడ నీళ్ళలో వండుతుంటాయి కదమ్మా, అవి తెచ్చి అమ్ముతారు. ఒకసారి గమనించి చూడు స్మెల్ ఎట్లా వస్తుందో. కానీ ఇది మనం ఆర్గానిక్ గా వండించుకుంటున్నాం కాబట్టి చూడు స్మెల్, పాలకూర స్మెల్ వస్తుంది మనకి. అదే మీరు అది గమనించి చూడండి, తెలుస్తుంది మనకి. ఎందుకంటే మన ఇంట్లో ఓన్ గా పెంచుకుంటున్నాం కాబట్టి. ఎందుకంటే ఒకలాంటి వాసన వస్తుంటాయి అనేసి. ఏం కాదు, బాగుంటాయి. మేము తింటున్నాంగా, ప్రత్యక్ష సాక్ష్యం మేమే, మా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా. కెమెరా తీస్తుంది. ఏమంటావు అమ్మా శిరీష? అవునండి, అంటే వర్షాకాలంలో తిన్నాము, బయట తింటే అవి కెమికల్స్ అన్ని పండిస్తారు కాబట్టి కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఆంటీ ఆర్గానిక్ గా పండించిస్తున్నారు కాబట్టి మాకు ఏం ప్రాబ్లం లేదు. అన్ని సీజన్స్ లో తినేస్తున్నాం, మళ్ళీ ఫ్రెష్ వస్తాయి కదా. అవునవును, అట్లనే కట్ చేస్తాము. అంకుల్ అయితే మొత్తం మొండి చేస్తాడు, వేస్ట్ కాకుండా మొత్తం కట్ చేస్తున్నట్టున్నాడు అంకుల్. ఏం పోనీయాడు. బచ్చలాకు అన్నమాట. ఇది చెట్టు బచ్చలు అంటారు దీన్ని, తీగ బచ్చ. ఇది చెట్టు బచ్చ ఇట్లనే ఉంటది అన్నమాట. తీగ బచ్చలకి ఏమో మనకి ప్లేస్ కావాలి, వాటికి తీగలు కావాలి, వీటికి అవసరం లేదు. సేమ్ ఇప్పుడు పాలకూర, ఆకుకూరలు ఎట్లా పెంచుకుంటున్నామో అంతే.
అంతే. బేషన్ గిన్నెలు వచ్చిందండి పాలకూర. ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. ఇన్ని కంటిన్యూగా వర్షాలు పడినా కూడా పాలకూర చాలా ఫ్రెష్గా ఉంది. ఒకసారి చూడండి. ఇదిగో అమ్మ క్యాబేజీ ఎంత బాగా వచ్చింది చూడు. ఎలా ఉంది? వస్తుందా కట్ చేయడం? కింద అక్కడ కట్ చేస్తే అయిపోతుంది. అంత మందంగా ఉరిగింది. ఇదిగో ఇదిగో అండి. ఇదైతే నాకు చాలా ఇష్టం క్యాబేజ్. ఇది లాస్ట్ క్యాబేజ్. ఇక చూపేసా పెద్దగా లేదు. మన ఇంకా చాలా హ్యాపీగా ఉంటది కదా మన గార్డెన్ లో పెంచుకొని హార్వెస్ట్ చేస్తుంటే. చాలా హ్యాపీగా ఉంది. హేమ ఫస్ట్ టైమా హార్వెస్ట్ చేయడం? ఫస్ట్ టైం. ఇంకా అక్కడ సైడ్ వెళ్దాం. వస్తుందా? ఇక్కడ చూడండి ఇట్లా వస్తుంటాయి. చూడు ఎన్ని వచ్చినాయి. ఇక్కడికే 1/2 కిలో పైన ఉన్నాయి కదా. వస్తుందారా శిరీష? ఇట్రా లేదన్నా 1/2 కిలో కంపల్సరీ వెళ్తాయి మాకు ఎప్పటికి. చాలా హ్యాపీగా ఉంది. అందుకే అన్ని కటింగ్ అవుతున్నాయి కదా. నీకు ఏది బాగున్నాయి? వంకాయలు అయితే మాకు 4 రకాలు పెట్టినా నేను. ఇవి చార్ల వంకాయలు అంటారు. చార్ల వంకాయలు ఎప్పుడు చూడలే కానీ ఇవైతే చూసాం. ఇవి బాగా వస్తాయి అన్నమాట. హాయ్ హాయ్ వంకాయలు వెతుక్కుంటున్నాం. అంతే కదా. అంటే అంత క్రాప్ అన్నమాట కదా. ఈ టబ్బులలో కూడా ఇంత తీస్తున్నాం. చూస్తే మాత్రం ఏం అనిపించట్లేదు. వెతికితే మాత్రం బానే ఉన్నాయి వంకాయలు. కట్ చేయమ్మా. తక్కువ తిప్పాయి. చెల్లె కట్ చేస్తుంది. అక్క చూస్తుంది. అక్కడ శిరీష అక్క చూస్తుంది. చెల్లె కట్ చేస్తుంది. అక్క చూస్తుంది. వచ్చేసింది. ఎంత బాగుంది చూడు. కలర్ఫుల్ గా ఉంది కదా. ఇంకా గ్రీన్ వంకాయలు కూడా ఉన్నాయి. అవి అలా రాలేదు. గ్రీన్ గ్రీన్ కలర్లు ఉన్నాయి అనుకుంటాం కానీ ఇలా అనగానే ముట్టుకోగానే ఊడిపోతున్నాయి. ఇక్కడ లేవు. ఇది ఎంత అద్దపా ఉంది వంకాయ. ఇది హార్వెస్ట్ కోసమే. మీరు ఒక వెయిట్ మిషన్ పెట్టుకొని రోజు ఎన్ని వస్తున్నాయి కూరగాయలు అమ్మో వద్దులే అమ్మా. అందాజు తెలిసిపోతుంది మనకి. ఇగో వచ్చినాయి దగ్గర దగ్గర కేజీ పైనే ఉంటాయి. ఇంకా బీరకాయలు ఉన్నాయి 2. ఇది కూడా హార్వెస్ట్ చేద్దాం. అక్క ఇది కూడా లెంతలు అయితే ఉన్నాయి కదా. ఎప్పుడు ఇంకా రోజు వస్తూనే ఉన్నాయి. మేము తీసి తినేస్తున్నాం ఇంకా వండుకొని. ఇదిగోండి 2 బీరకాయలు. అది బెండకాయలు మాకైతే రోజు వస్తూనే ఉంటాయి బెండకాయలు. ఇగో ఇక్కడ ఇవి ఎంత బాగుంటాయి. లేత ఉంటాయి. ఇంతకుముందు మీకు ఇచ్చినా కదా అప్పుడు ఎట్లుంది? మంచిగా ఉన్నాయి. ఇక విత్తనాలు కూడా వేసిన. ఇవన్నీ విత్తనాలకు వదిలేసిన. ఇంకా రోజు వస్తూనే ఉంటాయి. ఇవన్నీ చిన్నగానే ఉన్నాయి. అంకులు వీడియో తీస్తున్నా కూడా కథం పొద్దున తెంపుకొచ్చిండు. ఏం చెప్పాలమ్మా నేను? ఇక అంకులు తెంపుతూనే ఉంటాడు అన్నమాట. తెంపు మామూలుగా జర్ర అనగానే కథం దాని పని అయిపోతుంది. ఇక ఇక్కడ లేత ఇక లేదు లేదన్న ఎన్ని వచ్చినాయి చూడమ్మా కదా. రోజు వస్తూనే ఉంటాయి. ఇవైతే అనిపించట్లే. అట్లానే అనిపిస్తుంది. నేను కూడా ఏదో నేనేం చేస్తా తెలుసా, పైకి వచ్చినప్పుడు ఏదో 2 ప్లేట్లు పట్టుకొని వస్తా. మా అయితే మర్చిపోతా. అరే ఇది ముదిరిపోయింది. మర్చిపోడు కానీ ఒకసారి మనకి కనబడవు కదా. కనబడినప్పుడు అవి ముదిరిపోతాయి. అంతే. ఇదిగోండి అద్దపావు బెండకాయలు అండి. రోజు వస్తూనే ఉంటాయి. ఇంతకు ఎక్కువ కూడా వస్తాయి ఒక్కొక్కసారి. అయితే అవసరం ఈజీగా వచ్చేస్తుంది. ఇది కట్ చేయి. ఇదిగో దొండకాయలు చూడు ఎట్లా అలకపోయింది చూడు. దాకా అలకపోయింది. ఇప్పుడు వెతుక్కోవాలేమో ఎక్కడ ఉన్నాయని. ఆకులలోనే ఇగో మనకి చూస్తుంటే కనబడుతుంది. ఇదిగో ఎంత బాగున్నాయి చూడు. తెంపురా కనిపిస్తే కనిపించలేదు. అంటే మేము చూస్తుంటాం కదా రోజు, మాకు తెలిసిపోతుంది. రోజు వస్తాయి రా ఇవి కూడా. డైలీ డైలీ ఇవి ఇక మాకే సరిపోతున్నాయి అనమాట. వీక్లీ ఒక 1/2 kg వరకు వస్తుంటాయి మాకు. ఇంకా స్టెమ్ కటింగ్స్ పెట్టినా కదా. ఎవరైనా అడుగుతూ ఇద్దాం అనుకున్నాను కానీ ఎవరు అడగలేదు. నేను అట్లా పెట్టిన దొండకాయ స్టెమ్ కటింగ్. మీరు పెట్టుకుంటా అంటే ఇస్తాను. కానీ దీనికి కంటైనర్ పెద్దగా ఉండాలి.
ఒక టబ్బు ఉంటే సరిపోతుంది. అసలు హేమ చూడమ్మా, ఒక అల్ల సొరకాయ పాదు ఉంది, బీరకాయ పాదు ఉంది, దోసకాయ పాదు, దొండకాయ పాదు, 4 పాదులు అన్ని మిక్స్ అయిపోయినాయి. ఎండ్లో ఏం కాయలు ఉన్నాయో కూడా కనబడతలేవు మాకు. ఇక్కడ ఇదిగో అక్క బాధపడుతున్నా, అక్క అక్కడ చూపి, చెల్లి కట్ చేస్తుంటే బాధపడుతున్నా అక్క. నెక్స్ట్ సార్ నెక్స్ట్ టీజర్ విమల, నెక్స్ట్ టీజర్ విమల. అటు అటు దాని మీద పెట్టుకో, డ్రమ్ మీద. కాకపోతే ఈ తీగలు ఎక్కడికంటే కట్ చేయమ్మా, కట్ చేసి వర్షాలకి ఇంకా అదే. ఇగో ఇవి చూసినా మొన్న కటింగ్ పెట్టినా, ఎక్కడ పడితే అక్కడికి ఉరుకుతున్నాయి. ఇవి బాగా వచ్చినాయి కదా, హెల్దీగా. ఏం లేదు, మట్టిలో పెట్టిన ఆయన వచ్చేసినాయి. వీటిలో మనం వెతుక్కోవాలా. మనకి ఇంత గ్రీన్ గా రావడం గ్రేటే కదమ్మా. మిద్దె తోట పైన కంటైనర్స్ లో కూడా చూడు, మనం పక్కనే ఉంటాం, నాకు కనబడదు. ఇంకా తీగలలో ఏమున్నాయో అర్థం కాదు. బెండకాయ ఇదిగోండి, 1/2 కిలో బెండకాయలు, 1/2 కేజీ దొండకాయలు వచ్చినాయండి. ఎంత లేతగా ఉన్నాయి చూడు దొండకాయలు అయితే. వంకాయ ఇదిగోండి, ఈ రోజు వచ్చిన కూరగాయలు అండి. ఇది క్యాబేజ్ వచ్చింది, బేషన్ గిన్నెనంత పాలకూర వచ్చింది, 1 గిన్నె రెడ్ తోటకూర అండి, అలాగే 1/2 కేజీ దొండకాయలు, 1/2 కిలో బెండకాయలు, 1/2 కేజీ బీరకాయలు అండి, అలాగే పెరుగు తోటకూర వచ్చింది. ఇదిగోండి వంకాయలు అయితే ఇక చెప్పని అవసరం లేదండి, ఎన్ని వచ్చినాయో చూడండి. ఇదిగోండి ఇన్ని వచ్చాయి ఒక్క రోజుకి, ఒక్క పూటకండి. మార్కెట్ లో అయితే కూరగాయల రేట్ ఎట్లుందో మీకు బాగా తెలుసు. కానీ మా చిన్న ప్లేస్ లో ఎక్కువ మొక్కలు పెట్టుకున్నాను, తక్కువ ప్లేస్ అయినా సరే నేను ఈ విధంగా క్రాప్ తీసుకుంటున్నానండి. చూసారు కదండి నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో రండి. థ్యాంక్ యూ. మా నైబర్ గార్డెన్ టూర్ అలాగే హార్వెస్ట్ వీడియోకి వచ్చింది కదా అండి, వట్టి చేతులతో పంపించకూడదు కదా. ఇదిగోండి పాలకూర అలాగే వంకాయలు అండి. 2 తోటికోడళ్ళు ఉన్నారు, వాళ్ళిద్దరికి షేర్ చేసుకోమని చెప్తున్నానండి. థ్యాంక్ యూ. ఇవ్వడం నా బాధ్యత, తీసుకోవడం వాళ్ళ ఇష్టం అండి. ప్రేమతో ఇస్తే ఎందుకు వద్దంటాం, కంపల్సరీ తీసుకుంటాం.